ఒక అడవిలో ఒక సింహం నివసిస్తుంది. అది ఆ అడవిలోని జంతువులన్నింటికీ రాజు. దానికి సలహాల్నిచ్చేవి పులి, కాకి, నక్క. మంచితనమే తప్ప లౌకికం తెలియని ఒంటె ఒకటి ఒకనాడు వాటి కంటపడింది. నక్క, పులి, కాకి మూడూ కలిసి దానివద్దకు వెళ్ళి, ఎవరు నీవు, ఈ అడవిలోకెందుకొచ్చావు అని అడిగాయి. అయ్యలారా, నా యజమాని పెట్టే బాధలు పడలేక నేనీ ప్రక్క గ్రామం నుండి ఈరోజే వచ్చాను. దిక్కులేని దానను. నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి అని ఒంటె వాటితో అన్నది. అలాజే, భయపడకు, నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము. మా రాజు ఎంతో మంచివాడు. ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం. మా వెంటరా అని అవి మూడూ ఆ ఒంటెను వెంట తీసుకుని సింహం వద్దకు వెళ్లాయి. ప్రభూ, ఇతడు మాలానే తమను సేవించడానికి క్రొత్తగా మన వనానికొచ్చాడు. మంచి బలముగలవాడు, బుద్ధిమంతుడు, దుడుకుతనమెరుగని సాధుస్వభావుడు అని పొగిడాయి. సింహం ఒంటెను కూడా తన మంత్రులలో ఒకనిగా నియమించింది. క్రమక్రమంగా ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చింది. అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది. నిన్నగాక మొన్న వచ్చిన ఒంటె ప్రధాని అయిందని ఈర్ష్యతో పులి, నక్క, కాకి దానిని ద్వేషించసాగాయి. సమయం చూచి దానికి హాని తలపెట్టాయి. ఒకసారి సింహానికి జబ్బుచేసి కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పులి, నక్క, కాకి జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెట్టేవి. ఒకనాడవి ఎంత వేటాడినా ఒక్క జంతువు దొరకలేదని అవి విచారంగా సింహంతో చెప్పాయి. తాము పన్నిన ఉపాయంలో భాగంగా కాకి, తమ వంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరమెందులకు, మీ ఆకలి బాధ చూడలేకున్నాను. నన్ను తిని మీ ఆకలి తీర్చుకునండి అన్నది. అప్పుడా సింహం, నీవంటి అల్పజంతువులను చంపితే నా ఆకలి తీరుతుందా? నీ మాంసం నాకు ఒక పంటి క్రిందకు కూడా చాలదు అనుచుండగా నక్క, ప్రభూ, నన్ను చంపి భక్షించి మీ ఆకలి చల్లార్చుకోండి అన్నది. అందుకు సింహం, ఎంత చేతకాకున్నా నీవంటి క్షుద్ర జంతువులను చంపి తింటానా? కుక్కలు, నక్కలు జంతువులలో నీచమైనవి. చచ్చిన శవాలను పీక్కుతిను నక్క ఈ రాజుకు భోజనమా? నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావడం మేలు అని పలికింది. అప్పుడు పులి, మహారాజా, నన్ను తినండి. ఇన్నాళ్లుగా మీ సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిల్తే చూడలేను అన్నది. అప్పుడు సింహం పులితో, ఓరీ, నీవు గోవులు, మేకలు, కుందేళ్లు వంటి సాధు జంతువులన్నింటినీ తిన్న మహాపాపివి. నిన్ను ముట్టుకోవడమే ఎంతో పాపం. నిన్ను నేను భక్షించను అని పలికింది. తర్వాత ఒంటె రాజువద్దకు పోయి, సింహరాజా, నా శరీరం ఎంతో పెద్దది. నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది. కాబట్టి సందేహింతక నన్ను తినండి అన్నది. సింహం మిత్రద్రోహం చేయడానికి తటపటాయిస్తున్నది. ఆ సంగతి గ్రహించి కాకి, మహాప్రభూ, మీరు మా ముగ్గురినీ తినడానికి ఒప్పుకోలేదు. సరే, ఇతని ప్రార్థననైనా మన్నించి తమ ఆకలి తీర్చుకొనండి. ఆకలి బాధ తాగలేక సర్పం తన పిల్లలను తానే తిని ఆకలి తీర్చుకుంటుంది. దేహాన్ని రక్షించుకోవడం ప్రతి ప్రాణికి ముఖ్య కర్తవ్యం కదా. మీ వంటి ప్రయోజకులు బ్రతికి ఉంటే 10 మందికి లాభం కలుగుతుంది. మా వంటి అప్రయోజకులు బ్రతికినా చచ్చినా ఒక్కటే కదా అని చెప్పింది పులి. నక్క ఆ మాటలనే సమర్థించాయి. ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది. మీకు తోచినట్లు చెయ్యండి అన్నది. సింహం వెంటనే ఒంటెపై బడి చంపింది. సింహం ఒంటె మాంసం తిని ఆకలి చల్లార్చుకుంది. తమ పాచిక చక్కగా పారినందుకు పులి, నక్క, కాకి ఎంతగానో సంతోషించాయి. అతిమంచితనం కూడా కొన్నిసార్లు ప్రమాదమే. బుద్ధి లేకుండా నమ్మకం పెట్టుకుంటే మోసగాళ్లు దాన్ని తమ లాభానికి వాడుకుంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.